ప్రియ దేవుని పిల్లలారా, శరీరాన్ని ఎప్పుడు సుఖాన్ని కోరుకోకు. సుఖపడే ఏ ఒక్కడు కూడా నీతిగా బ్రతకలేడు. పోరాడితే పులినేని గెలుస్తావు, కానీ శరీర సుఖాలు కోరుకుంటే నువ్వు దేవుని నీతిని అనుసరించలేవు. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి వీరులెవ్వరు లేరని. యేసే జయశాలి, పాపమును గెలిచిన బలశాలి. కలిగి ఉంటే క్రీస్తుని గెలిచెదవు పాపాన్ని, కలిగి ఉంటే క్రీస్తుని గెలిచెదవు పాపాన్ని. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి వీరులెవ్వరు లేరని. అర్థము కాలేదా ధనవంతుని జీవితం, సుఖపడితే లోబడదని ప్రభు చెప్పిన ఉపమానం. ఉక్కు కాదు మట్టిదయ్య నీ శరీరము, అది చిరిగిపోయి చీకిపోయే నీ గుడారము. విశ్వకోటి మానవులకు ప్రభు చెప్పిన పాఠము. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి వీరులెవ్వరు లేరని. నీ పొరుగు వారే శత్రువు అని పొరబడి, సాటి సహోదరులనే చంపుటకు చొరబడి, కత్తులు దూసిన వారే కాటికి చేరారు. పగను మరచి మట్టిలో లేవక పడి ఉన్నారు. ఆత్మలుగా నరకములో అంగలార్చుచున్నారు. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి వీరులెవ్వరు లేరని. ఉపవాస ప్రార్థనలతో లోబడును దేహము, సువార్తను సిలువగా మోయాలి అనుదినం. సహవాసము పరిశుద్ధత మనకెంతో అవసరం, రక్షణను ప్రకటించు పాదాలే సుందరం. నన్ను మార్చిన ప్రభుకి పాదాభివందనం. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి వీరులెవ్వరు లేరని. యేసే జయశాలి, పాపములను మోసిన బలశాలి. కలిగి ఉంటే క్రీస్తుని గెలిచెదవు పాపాన్ని, కలిగి ఉంటే క్రీస్తుని గెలిచెదవు పాపాన్ని. పోరాడితే పులినైనా గెలవగలవు, కానీ శరీరాన్ని గెలిచిన వీరాతి